నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు గురుగ్రహం మార్పు వల్ల సింహరాశి వారికి, అదేవిధంగా కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా ఏ విధంగా ఉంటుంది అనే దానికంటే ముందు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఏ విధంగా ఉంది అనేది చూస్తే ఏ విధంగా ఉంటుందనేది తెలిసిపోయింది. తెలిసిపోతుంది. మనల్ని వారు నమ్ముతారు కదా. అవును. ఇప్పుడు ఇప్పుడు నాకు నేను డబ్బా కొట్టుకునేటువంటి దానికంటే ఈ పరిస్థితులలో ఉన్నారు ఫలానా సింహరాశి. మా, మీ, ము, మే అక్షరాలు మమత కావచ్చును, మనోహర్ కావచ్చును, ఏదైనా కావచ్చును. మా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు, ఉదాహరణకు మా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఎవరైనా కానివ్వండి, ఇది ఒక సంస్థ కానివ్వండి, అది ఒక పేరు కానివ్వండి, అది ఒక మనిషి పేరే కానివ్వండి, మధ్యప్రదేశే కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, లైక్ ఏదైనా కానివ్వండి, ఇట్టి సందర్భాలలో రాబోయే రోజులలో గత 12 నెలల నుండి కూడా ఎన్నడూ చూడని, కని విని ఎరగని రీతిలో మహారాష్ట్రలో కానీ, అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్లో కానీ, లేదా ఇప్పుడు ఈ మమతా బెనర్జీ గారు కానీ, కొన్ని ఏళ్ళ నుండి ఉన్నటువంటి ఆమె ఆల్ ఆఫ్ సడన్గా ఓడిపోయినటువంటి దాఖలాలు కానివ్వండి. సిచ్యువేషన్ బ్యాడ్ ఈవెంట్లో నడుస్తూ ఉన్నది సింహరాశి వారు. సో బీ కేర్ఫుల్. గత 11 నెలలు సుమారుగా అయి ఉంటుంది నాకు తెలిసి. 11 నుంచి 12 నెలల నుండి సింహాలను కుక్కలు ధరుముతున్నటువంటి విధంగా ఉన్నటువంటి దాఖలాలు కొందరిది, అందరిదని కాదు. వారి వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు, ఏ రాహు దశనో, ఏ కేతు దశనో, ఏ కుజుని దశనో ఉన్న ఎడల బాగుంటుంది సింహరాశి వారికి. సో గ్రహచారము, గోచారము రెండు కూడా రెండు కళ్ళ లాంటివి. రెండూ చూసుకోవాలి. నేను 100కు 200% చాలా అక్యురేట్గా చెప్తా. సో ఇట్టి సింహరాశి వారికి కాలుకో చేతికో దెబ్బలు తాకడమో, వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్స్, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, థ్రోట్, ముక్కుకు సంబంధించింది, చెవికి సంబంధించింది, కంటికి సంబంధించిన ఇష్యూస్ రావడాలు గత 2-3 నెలల నుండి అధికంగా ఉన్నది. మరొక విషయం ఏమిటి అంటే, ఉద్యోగం మానేయాలా చెయ్యాలా ఈ ఆలోచనలు మానేయండి. మానేసే సమయం ఇది. మానేసే సమయం అప్పుడు మానేయాలి అంతే. మీకేంటి గురుగారు చెప్తారు, మాకు ఈఎంఐలు ఉన్నాయి, మాకు ఇది ఉంది అది ఉంది అంటే అది మీ ఇష్టం, నేనేం చెప్పలేను. వేరే జాబ్ వస్తుంది. ఇక మరొకటి ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలకు సంబంధించిన విషయాలు బయటపడ్డ దాఖలాలు ఉన్నది 2025లో. సీక్రెట్ విషయాలు అబ్బా, ఇది బయటపడకుండా అయితే అయిపోవు. లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి వ్యక్తి అని మాక్షరం మీద ఉండేటువంటి గ్రామంలో కానీ, మాక్షరం పేరుతో కలిగినటువంటి వ్యక్తికి కానీ పేపర్లో ఎన్నో ఉన్నవి చూసుకోవచ్చు. ఇక మరొక విషయము ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు. సింహరాశి వారు బేసిక్గా ఏమిటి అంటే స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువ ఉంటారు. వీరు స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ కానీ మంచు పర్వతం లాగా కనిపిస్తారు అబ్బో అనే విధంగా. కానీ వీరిని దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే చల్లగా ఉంటుంది మంచు పర్వతం. సో వీరు కూడా అంతే. వీరి దగ్గరికి వెళ్ళి ముట్టుకొని మాట్లాడితే వీరు ఎంతో పొంగిపోతారు. చాలా ప్రేమగుణం కలిగినటువంటి వారు. దూరపు కొండలు నునుపు, నువ్వక్కడ నేనిక్కడ అనే విధంగా ఉంటే చిటికన వేసుకుంటారు. కానీ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడితే మాత్రం సింహరాశి అంతా మంచివారు. ఏ 12 రాశులలో ఏది లేదు ఖచ్చితంగా. మరి అలాంటి సింహరాశి వారికి టైం బాగాలేదు. వీరి కింద తప్పకుండా వీరి కింద పనిచేసేటువంటి వారికో వీరి కింద పనిచేసేటువంటి వారు ఆలోచనగా జాబ్ మానేయడం కానీ, ఒక సంస్థ వాళ్ళ కింద జాబర్స్ మానేయడమో, స్ట్రైక్ చేయడమో, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడాలో చెప్పలేం. ఇలాంటివి ఎన్నో ఉన్నవి మా అక్షరంతో. ఇక వివాహ ప్రయత్నాలు అయితే ఇప్పుడు బాగా లేవు. ఈ గురుగ్రహ మార్పు వల్ల మళ్ళా వీరికి అనారోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణాలు ఉన్నవి. ఏదైనా కారో 2 వీలరో కొనుక్కునే యోగం ఉన్నది.
ఇల్లు కూడా నిర్మించుకునేటువంటి యోగం ఏర్పడబోతున్నది సింహరాశి వారికి. ఇంకా వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు చూస్తే ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది చెప్పొచ్చును. ఇక పరిహారాలు అన్నారు మీరు. పరిహారాలు అంటే ఇది ఇప్పుడు భోజనం చేశాం మనం. ఈ చెయ్యి అంతా ఏమైపోతుంది, అన్నము అంతా కడుక్కోవాలి. కడగాలి అంటే ఏం చేస్తున్నాం, అక్కడ శుద్ధి చేసుకుంటున్నాం. మనం ఇది సబ్బుతోనో లేదా వాటర్తోనో దీన్ని తుడుచుకుంటే క్లీన్ అయిపోతుంది. అలాగే మన కర్మ ఏదైతే ఉందో దానిని మీరు క్లీన్ చేసుకోండి. మీరు ఎవరికైనా అన్యాయం చేశారా, ఎవరికైనా మోసం చేశారా, మీరు ఎవరినైనా బాధ పెట్టారా, లేదా మీరు ఏమైనా తెలిసి తెలవక తప్పు చేశారు, సో తప్పకుండా దేవాలయంలో టైంను కేటాయించారు. కొంత సమయాన్ని దేవాలయానికి చేయాలి. గుడి బంద్ చేసేటువంటి సమయంలో, దేవాలయం బంద్ చేసే సమయంలో నవగ్రహాలను కడగడము, నవగ్రహాలకు చక్కగా కడిగి వాడికి ఆయిల్ పెడితే మంచిగా మెరుస్తాయి. లేదా రోజు ఇంట్లో ఒక కేజీన్నరనో పులిహోరనో దద్దోజనమో ఏదో ఒకటి చేసి దేవాలయంలో పంచడం కానీ, అక్కడ ఉండే వారికి అప్పచెప్పడం కానీ ఇలాంటిది చేసుకోవాలి. మనసు పూర్తిగా అక్కడ మళ్ళీ డామినేషన్గా నేను వచ్చినా నాకు అర్చన చేయి, నేను ముందు వచ్చినా అనే విధంగా డామినేషన్ పనికిరాదు. కనుక సింహరాశి వారు అంటేనే సింహం వాస్తవానికి కూడా. సో గడిచిన రోజులలో అయితే బ్యాడ్ ఈవెంట్స్, మీరు చేసుకున్నటువంటి తప్పులకు ఇప్పుడు కర్మ అనుభవించాలి అన్నప్పుడు ఏం చేయాలి, నేను చెప్పినటువంటి విధంగా చేసుకోవాలి. ఏదైనా దేవాలయంలో పాత్రలు ఉంటాయి, ఈ యొక్క తీర్థం పెట్టే పాత్రలు కడగడం కానీ సాయంకాలము, లేదా గుడి ముందు చక్కగా క్లీన్ చేసి ముగ్గు వేయడం కానీ స్త్రీమూర్తులు అయితే ఉదయాత్పూర్వము. అదేవిధంగా కుదిరితే ప్రతి ఆదివారం రవ్వ కేసరి చేసి గుడిలో ఉండే ఏ గుడి అయినా పర్వాలేదు, ఈ గుడి ఆ గుడి అనేటువంటిది లేదు, ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ ఉండే మూల విరాట్ చక్కగా ఆ యొక్క ప్రసాదాన్ని నివేదన చేసి మీరే పంచండి. మీరు మీ చేయి ద్వారా పంచడం ద్వారా మీ కర్మ అనేటువంటిది శుద్ధి అవుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.